మీకు అంటే ఈ స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది అండ్ కనెక్ట్ అయింది? అంటే మనం అందరూ యూనిక్గా ఉంటామండి. ఓకే. నేను ఒకలాగా ప్రేమిస్తే ఇంకొకలాగా ప్రేమిస్తారు, ఇంకొకలాగా ప్రేమిస్తారు. కానీ చివరికి అందరూ ఆ ఫీల్‌లోనే ఉంటారు ఆఫ్ లవ్. ఓకే. సో, నాకు మొదటిసారి నచ్చింది పాయింట్ నంబర్ 1 టు రీలివ్ అవర్ మూమెంట్ ఆఫ్ ఫస్ట్ లవ్. అంటే మనం మొదటిసారి ప్రేమ చేస్తే ఎలా ఉంటది? వర్జిన్ అనేది ఆ కాన్సెప్ట్. రెండోది నాకు నాలాగానే ఉండడానికి ఇలా అవకాశం ఇచ్చారు. పాయింట్ నంబర్ 3 నాకు ఏమంటారు దాన్ని? ఎంతమందితో ఒక్క బ్యానర్‌లో ఒక్కసారిగా పనిచేయడానికి ఒక అవకాశం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సినిమా. అండ్ ఎవ్రీబడీ ఈజ్ ఆఫ్ యూనిక్ ఫీల్. ఆళ్ళు శ్రీహాన్ గారికుంటే ఏదైతే క్యారెక్టర్ ఉంటదో దాంట్లో ఎక్కువ ప్రేమ ఉంటది. బట్ చూపిచ్చే విధానం ఎట్లాంటిది అంటే ఒక అబ్బాయి ఇప్పుడే జస్ట్ కొత్తగా పెద్దయ్యాడు. అంటే ఇప్పుడు పెద్దయి ఎలా ఎంత కేర్‌లెస్‌గా యూ డోంట్ హావ్ టు ఇప్పుడు కొంచెం యూనో పోరి పటాయించాలి, ముందుకెళ్ళాలి, చూద్దాం మన ఆట ఎలా ఉంటదో అన్నట్టు. రియలీ ఆయన క్యారెక్టర్ ఎంత బాగుంది తెలుసా? ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది, మీరు ఇలా అంటున్నారు. కానీ ఒక అబ్బాయి ఒక 2 వేసిన తర్వాత అతను ఎలా ఫీల్ అవుతాడు? అబ్బా రావాలిరా పోరి, నాకు నచ్చిందిలే రావాలే అంటే